నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. తిరుమల తిరుపతి లడ్డూలో వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో 100% కల్తీ జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్ ఏదైతే ఉందో ఒక ఛార్జ్షీట్ అయితే దాఖలు చేసింది. దీంట్లో కంప్లీట్గా కొవ్వు పదార్థాలు కలిశాయని చెప్పేసి కూడా చెప్పారు. అదే కాకుండా ఎస్ వాల్యూ 94 ఉండాల్సింది కాస్త 100 దాటింది అంటేనే ఖచ్చితంగా ఫారెన్ ఫ్యాట్స్ అంటే ఖచ్చితంగా ఇతర జంతు కొవ్వు పదార్థాలు కలిశాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆ ఎస్ వాల్యూ. అయితే వైసీపీ పార్టీకి సంబంధించి వారి అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇతర నేతలందరూ కూడా అసలు కల్తీ లేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చేశారని చెప్పి చెప్తున్నారు. కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్క మీడియా కూడా ఈరోజు హైలైట్ చేస్తుంది ఖచ్చితంగా కల్తీ జరిగింది, దాంట్లో యానిమల్ ఫ్యాట్స్ కలిసాయని చెప్పేసి. ఒక్కసారి ఆ యొక్క ఛానల్స్ ఏదో చూడండి. తిరుపతి లడ్డు, తిరుపతి లడ్డు, తిరుపతి లడ్డు, కల్తీ లడ్డు, కల్తీ లడ్డు, తిరుమల లడ్డు, తిరుమల లడ్డు, తిరుమల శ్రీవారి లడ్డు. సో ఫైనల్ గా రిపోర్ట్ అయితే వచ్చింది. అది అసలు నెయ్యే కాదు అని క్లియర్ కట్ గా చెప్పేసింది సిబిఐ. విన్నారుగా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్క మీడియా కూడా మొత్తుకుంటున్నా సరే వీరి యొక్క వితండవాదాన్ని ఏం చేయాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేషనల్ మీడియా వైజ్గా అర్నబ్ గోస్వామి గారు కూడా చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక చేశారు. ఖచ్చితంగా 100 కోట్ల జనాభా హిందువులే ఉన్నారు. నువ్వు పొద్దున నిద్ర లేచేటప్పుడు పడుకునేటప్పుడు అది గుర్తుంచుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు దాన్ని మర్చిపోవద్దు, హిందూ మనోభావాలతో ఆటలాడొద్దు అని చెప్పినా సరే ఇప్పటికీ ఆ యొక్క వితండవాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తిరిగి ఎదురుదాడి చేస్తూ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి అడుగుతావా? అంటే చేసినటువంటి ఒక అక్రమాలు అవినీతి కాక, ఇది ఒక విధ్వంసం కాక తిరిగి ఎదురుదాడి చేస్తే వదిలేస్తారని చెప్పేసి అనుకుంటున్నావా అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఒక సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత ధైర్యంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే, హిందువులు చాలా సౌమ్యులు కాబట్టి, మృదు స్వభావులు కాబట్టి, వారు ఎటువంటి యాక్షన్ తీసుకోరు కాబట్టి ఇలాంటివి జరుగుతాయని చెప్పి అనుకుంటున్నావా? గతంలో కూడా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కరెక్ట్ గా కొద్ది నెలల్లోనే పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి ఆయన ఒక రోడ్ యాక్సిడెంట్ లో మరణించే ముందు వైన్ షాపుల దగ్గర కూడా ఆయన కొన్నటువంటి ఒక మద్యం బాటిళ్లు కావచ్చు, ఆయన యొక్క కొన్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తే దీన్ని కూటమి ప్రభుత్వమే చంపేసింది అని చెప్పేసి క్రిస్టియన్ ముసుగులో ఉన్నటువంటి ఒక జాన్ బెన్ లింగన్ లాంటి వాళ్ళు కూడా బయటకు తీసుకొచ్చి భారతి గారికి కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది వైసీపీ నేతలకు ఉన్నటువంటి ఒక అటాచ్మెంట్ ఉన్న జాన్ బెన్ లింగం, మేము క్రిస్టియన్ ముసుగులో ఉన్న వాళ్ళం మాత్రమే, మేము ఆ ముసుగు తీసేస్తే ఊచ కోతకు వస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే అలాంటి పదాలు కానీ అలాంటి వ్యాఖ్యలు కానీ హిందువులు చేయలేరనా? ఇంత ధీమాగా ఇంత దర్జాగా నువ్వు సవాళ్ళు మళ్ళీ తిరిగి విసురుతున్నావు అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు హిందువులు అడుగుతున్నారు. వైవి సుబ్బారెడ్డి ఎవరైతే అప్పటి చైర్మన్ ఉన్నటువంటి ఒక వైవి సుబ్బారెడ్డి గారు, ఆయనే అవును కల్తీ జరిగింది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఏమేమి సస్పెక్ట్ చేశారు, సస్పెక్ట్ అంటే అవకాశాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయని చెప్పేసి, ఏదైతే పందికొవ్వు కావచ్చు, బీఫ్ టాలో కావచ్చు, అలానే ఇతర ఏవైతే కెమికల్స్ ఉన్నాయో అది లప్సా కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన ఎన్డీడీబీ రిపోర్ట్ చదివితే ఆయన అవును సస్పెక్ట్ అని చెప్పేసి అంటే, ఆ సస్పెక్ట్ అంటే అర్థం లేదనా? ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి, దీంట్లో ఉంటాయని చెప్పేసి. కానీ బరి తెగించి ఈరోజు మళ్ళీ లేదు క్లీన్ చిట్ ఇచ్చేశారని చెప్పేసి, ఎక్కడ క్లీన్ చిట్ చూపియండి. సిట్ ఇచ్చినటువంటి ఒక చార్ట్ షీట్ లో సిబిఐ ఏ పేజ్లో వైసీపీ కావచ్చు లేకపోతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు వీరందరూ కూడా ఏమి చేయలేదు, వీళ్ళు క్లీన్ చిట్ అని చెప్పి ఇచ్చిన పేజ్ నెంబర్ చెప్పండి. నేషనల్ మీడియా వైజ్గా కంప్లీట్గా చేసింది వైసీపీ చేసిన చాలా పెద్ద తప్పు అని చెప్పి చెప్పడమే కాకుండా, వైవి సుబ్బారెడ్డి కూడా ఒప్పుకోవడమే కాకుండా, ఆఖరికి భూమన కరుణాకర్ రెడ్డి కూడా నేషనల్ మీడియాలో, అంటే వీళ్ళు ఇంగ్లీష్లో ఏదైనా మాట్లాడితే తెలుగు ప్రజలకు అర్థం కాలేదేమో అనుకుంటున్నారు, అంటే తెలుగు ప్రజలు చదువుకోలేదని చెప్పేసి అనుకుంటున్నారు. స్వామివారి భక్తులంతా కూడా వాళ్ళు చదువుకున్న వారు కాదని చెప్పేసి అనుకుంటున్నారా? స్వామివారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆఖరికి శ్రీహరికోట నుంచి ఎటువంటి ఒక రాకెట్ ఎగరాలన్నా సరే ముందుగా పూజలు చేసేది తిరుమలలోనే. అలా సైంటిస్టుల నుంచి ఆర్మీ హెడ్ల నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి భక్తులే. భూమన కరుణాకర్ రెడ్డి గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ లేదు
కల్తీ జరిగింది కానీ దాంట్లో కొవ్వు లేదు అన్నట్టు మాట్లాడుతున్నా. అంటే కల్తీ జరిగిందని చెప్పేసి ఒప్పుకుంటూనే అక్కడ తెలుగు మీడియా దగ్గరికి వచ్చేసరికి ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పేసి ఆయన కొన్ని యాగాలు కూడా చేస్తున్నాడు, నిందా పరిహార యాగం అని చెప్పి. అలా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వారి యొక్క వైసీపీకి సంబంధించిన ఎవరెవరైతే టీటీడీ మెంబర్స్ ఉన్నారో అటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంటే ప్రత్యేకంగా కొనుగోళ్ల డిపార్ట్మెంట్లోకి ఆయన స్పెషల్ ఇన్వైటీ లాగా పిలిచినటువంటి ఒక ఇక్కడ ఈ కేసులో కూడా అంటే లిక్కర్ స్కామ్ కేసే కాకుండా ఇక్కడ తిరుమల తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యి కొనుగోళ్లలో కావచ్చు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే అంబటి రాంబాబు గారు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఇదే వ్యాఖ్యలు, మాకు క్లీన్ చిట్ వచ్చేసిందని చెప్పి. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో భయం మొదలైంది. అదేవిధంగా చూసుకుంటే జోగి రమేష్ ఇంటి దగ్గరకు వచ్చి కూడా ఇదే వ్యాఖ్యలు, మాకు క్లీన్ చిట్ ఇచ్చేశారు, కొవ్వు ఎక్కడ కలవలేదని చెప్పి. నువ్వు పరామర్శకు దేనికి వెళ్ళావు? జోగి రమేష్ ఇంటికి దేనికి వెళ్ళావు? అక్కడ నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి అంటే ఎక్కడ దొరికిపోతామో అని చెప్పేసి. స్వయాన వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్న తర్వాత ఇంకా మీరెవరు ఇవన్నీ మాట్లాడడానికి? అక్కడ నేషనల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుంటే ఇంకా దులుపుకుందామని చూస్తున్నారా? అక్కడ చీకొడుతుంటే ఇంకా మీరు కాలర్ వేసుకొని తిరుగుదాం అనుకుంటున్నారా? అంటే హిందువులు మరి అంత చాతగాన్లాగా అనిపిస్తున్నారా అని చెప్పేసి నేషనల్ మీడియా కూడా ప్రశ్నిస్తుంది. ఇంకా ఇదంతా కాక నేషనల్ మీడియాలో కూడా బ్రాహ్మణులను కూర్చోబెట్టి వారితో డిబేట్ చేపిచ్చేస్తే ఆ యొక్క నింద మేమే పడదని చెప్పి అనుకున్నారా? అడిగిన ఏ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు ఆ యొక్క స్వామివారి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద మోకరిల్లి దాకా ఈ యుద్ధం జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా స్వామివారిపై జరిగినటువంటి ఈ యొక్క దాడి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చాలా అవమానం అనే చెప్పుకోవాలి. బ్రిటిషర్స్ నుంచి, మొఘల్ రాజుల నుంచి, మిగతా రాజుల దగ్గర కూడా సామంత రాజులు ఎంతో మంది వేలినా ఎవరు కూడా తిరుమల కొండను టచ్ చేయలేకపోయారు. కానీ అధికార బలంతో స్వామివారి కొండనే గుండు చేయాలని చెప్పి చూస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అన్నందుకు ఏం జరిగిందో చాలా స్పష్టంగా కనిపించింది. ఆ సందర్భంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆ స్వామితో పెట్టుకోవద్దు, పెట్టుకుంటే ఎవరు కూడా బ్రతికి బట్ట కట్టినట్టు ఎక్కడ కనపడలేదు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు. వినల. ఇప్పుడు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ వాళ్ళ టీం మొత్తానికి చెప్తున్నారు, వినకుండా ఇంకా ఎదురు తిరిగి క్షమాపణ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజు మీరు చేసినటువంటి ఒక గుట్ట ఏదైతుందో పూర్తిగా రద్దు అయిపోయిందని చెప్పుకోవాలి. బట్టబయలనేటువంటి ఒక తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి ఒక కొనుగోళ్లు, వాటిలో వాడిన పదార్థాలు ఈరోజు అన్ని కూడా బట్టబయలే. లప్సా అంటే టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్లు కడిగేటువంటి ఒక కెమికల్స్ తోని లడ్డు తయారు చేస్తారండి. యానిమల్ ఫ్యాట్, ఖచ్చితంగా వీరు కావాలనే ఈ యొక్క లడ్డూలో వాడినటువంటి నెయ్యిని శాంపిల్స్ పంపించినప్పుడు గతంలో ఈ టీటీడీ సంబంధించినటువంటి ఒక సైంటిస్టులు ఎవరైతే ఉంటారో ఒక రీసెర్చ్ లో వాళ్ళు వర్క్ చేశారో అదే ల్యాబ్ కి పంపించి ఏ టెస్ట్ చేయాలో కూడా A34, A35, A36 విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, బొత్తుల కావచ్చు, అదే డాక్టర్ కులకర్ణి కావచ్చు, వీరు ముగ్గురు కూడా ఏ ల్యాబ్ కి పంపించాలి, ఏ టెస్ట్ చేయాలని చెప్పేసి అంటే దాని మీద ఆ యొక్క ఈ టెస్ట్లే చేయండి అని చెప్పి సైన్ చేసింది ధర్మారెడ్డి. ఆయన సైన్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వేడి చేసినటువంటి ఒక నెయ్యిలో పూర్తిగా కలిసిపోతాయి. సారీ, దాన్ని నెయ్యి అని కూడా అనకూడదు. వేడి చేసినటువంటి ఒక కెమికల్ ఒక కాక్టైల్ ని వేడి చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఒక అణువాలు కావచ్చు, ఆ యొక్క సెల్స్ అన్ని కూడా చనిపోతాయి. అంటే 10% కన్నా తక్కువ ఉంటే కనుక్కోలేమని ఇచ్చారు, కానీ మా దగ్గర అంత మంచి పెద్ద పరికరాలు లేవని చెప్పేసి అన్నారు. కానీ ఎందుకు నేషనల్ డైరీ బోర్డు ఏదైతే ఉందో NDDBకి పంపించి ఉండాల్సిందిగా. అంటే గతంలో ఇదే NDDB సంబంధించిన ల్యాబ్ నుంచి ఖచ్చితంగా కొవ్వు పదార్థాలు కలిశాయని చెప్పేసి స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి అక్కడ మీ మనుషులు లేరు కాబట్టి NDDBకి పంపించలేదు. NDDB రిపోర్ట్ ద్వారానే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట మాట్లాడారు, ఇప్పటికీ కూడా అదే మాట మీద ఉన్నారు. ఖచ్చితంగా హిందూ మనోభావాల మీద దెబ్బతిన్నటువంటి ఒక ఏ ఒక్కరు కూడా ఊరుకోరు. ఖచ్చితంగా ఆ పాపం మీకు తగులుతుంది, ఖచ్చితంగా తగిన శాస్తి తగులుతుందని చెప్పేసి ఢిల్లీ నుంచి గల్లీ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మీడియా కూడా చెప్తూ వస్తుంది. కానీ ఇంకా ఇప్పటికీ కూడా ఆ యొక్క వితండ వాదం కావచ్చు, ఎదురు దాడి కావచ్చు, బరి తెగింపు కావచ్చు, ఇంకా జగన్మోహన్ రెడ్డిలో తగ్గడంలా. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరెవరైతే ఉన్నారో దాంట్లో హిందువులే కాదు, చాలా మంది ఇతర అన్యమతంలో ఉన్నటువంటి వారు కూడా ఆయన చాలా బాగా నమ్ముతుంటారు. ఎందుకంటే కోరిన మొక్కుని చెల్లించేవాడు ఆ వెంకటేశ్వరుడు కాబట్టి.
కాబట్టి వారి యొక్క ఆగ్రహానికి అతి త్వరలో గురవుతున్నారనేది అర్థమవుతుంది. ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మీడియా కూడా దీన్ని కవరప్ చేస్తుంది. ప్రజల ఆగ్రహానికి బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి ఏమైందో మీకు తెలుసు, శ్రీలంకలో ఏం జరిగిందో మీకు తెలుసు, మిగతా దేశాల్లోనే పూర్తిగా మారిపోతున్నటువంటి ఒక సందర్భం తెలుసు, మనుషులు కనబడకుండా పోయినటువంటి ఒక సందర్భాలు కూడా మీకు తెలుసు. కానీ ఆ దేవుడితో పెట్టుకుంటే ఇంకా మిగతా దేశాల్లో అది జరగల. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఆ దేవుడితోనే పెట్టుకుంటే ఏం జరుగుతుందో అతి తొందరలో మనకు ఆంధ్రలో కనబడబోతుంది. నమో వెంకటేశాయ. Please subscribe to Leo News for more videos.